వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దండకారణ్యం మరొకసారి నెత్తురుడింది. సుమారు రాత్రి నుండి జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 16 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా మనకు వార్తలు అందాయి. కేవలం డిఆర్జీ సిఆర్పిఎఫ్ బలగాలు ఎప్పుడైతే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారో ఆ సమయంలోనే సుకుమా జిల్లాలో మావోయిస్టులు తారసపడ్డారని, తారసపడిన సమయంలోనే మావోయిస్టులకు కేంద్ర బలగాలకు డిఆర్జీ బలగాలకు ఎదురుకాల్పులలో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. కేంద్ర బలగాలకు సంబంధించింది 2 డిఆర్జీ ఎవరైతే జవాన్లు ఉన్నారో వారికి గాయాలైనాయి. వారిని నియర్లోని హాస్పిటల్కు చేర్చడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా వాళ్ళని తీసుకువెళ్ళడం జరిగింది. మనం ఒకసారి టోటల్గా చూస్తే మాత్రం ఎప్పుడైతే అమిత్ షా కేంద్ర హోమ్ మినిస్టర్ 2026 మార్చ్ వరకు నక్సలిజం మావోయిజం లేనట్టుగానే మొత్తం దండకార్యాన్ని క్లీనప్ చేస్తానని చెప్పారు. ఈరోజు గన్ డౌన్ అని చెప్తున్నారు. అందులో భాగంగానే లక్షలాది మంది కేంద్ర బలగాలను టోటల్ దండకార్యం అబూజ్మాడ్కు సంబంధించిన అడుగడుగున కేంద్ర బలగాలు మోహరించి చెట్టుకు ఒక జవాన్ను కేంద్ర బలగాలను మోహరించిన తర్వాత మావోయిస్టులకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వారిపై ముప్పెనగా దాడి జరిపి వారిని ఎక్కడికక్కడే ఎన్కౌంటర్లలో చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది పౌర సంబంధించిన ప్రజా సంఘాల వాళ్ళు అక్కడ వెళ్ళి వాస్తవాలు తెలుసుకోవడానికి వెళ్ళిన సమయంలోనే కేంద్ర బలగాలు వారిని అక్కడ వెళ్లకుండా ఆపేస్తున్నాయి. అదే క్రమంలో ఎవరైతే ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మమ్మల్ని వెళ్ళనియండి, నిజాలు తెలవనియండి, ఎంతమంది మావోయిస్టులు చనిపోతున్నారు, ఎంతమంది సామాన్యులు చనిపోతున్నారు, వాస్తవానికి ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయా లేకపోతే ఏకపక్ష కాల్పులు జరపడంలో మావోయిస్టులను చంపేస్తున్నారా? ఈ విషయంపై పూర్తిగా ఒక్కసారి మాట్లాడడానికి ఫోర్ సైడ్స్ టీవీ లాల్ జంగిల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంటే ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ రోజు వరకు టోటల్ మనం చూసినట్టయితే 181 మెంబర్స్ ఆఫ్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు చనిపోయినట్టుగా మనకు వార్తలు చెప్తున్నాయి. 181 మెంబర్స్ దాంట్లో చనిపోయారు. కొంతమంది కేంద్ర బలగాలకు సంబంధించిన వారు కూడా ఇందులో 2 చనిపోయారు. నిన్న ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఒక ఎల్ఈడి పేలడంతో అక్కడికి సంబంధించిన ఎవరైతే అక్కడ అడవిలో పనుల గురించి వెళ్ళారో ఆదివాసీలకు సంబంధించిన 2 మహిళలు గాయపడ్డట్టుగా, కొంతమంది ఒక 2 తీవ్రంగా గాయపడినట్టుగా వాళ్ళను హాస్పిటల్లో చేసినట్టుగా కూడా కేంద్ర బలగాలు చెప్తున్నట్టు దీనిపై సైతం మనకు పూర్తిగా వివరాలు తెలిసి రావాల్సింది. అయితే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో AK-47 ఎన్సాస్ రాకెట్ లాంచర్స్ లాని ఒక ఆయుధాలు దొరకడంతోనే పెద్ద ఎత్తుననే మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతలు అక్కడ చనిపోయినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా నిర్ధారించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర బలగాలు ఉన్నాయో, కేంద్రకు సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఇప్పటి వరకు మనం చూసినట్టయితే చాలామంది చనిపోయారు. ఒక 4-5 రోజుల క్రితం కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన సారయ్య కూడా చనిపోవడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి మనతోటి ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. ఇప్పుడు మరి అలాగే తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఫోరం మానవ హక్కుల వేదిక సంబంధించిన సెక్రటరీ అయినటువంటి తిరుపతయ్య గారు కూడా మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. తిరుపతయ్య గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. అలాగే IFTUకి సంబంధించిన సెక్రటరీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మనకు కృష్ణ గారు కూడా మనతోటి ఇప్పుడు జూమ్ లైన్లో ఉన్నారు. తమరు కూడా మనతోటి ఈరోజు జూమ్ లైన్లో మాట్లాడతారు ఈ విషయాలపై. అలాగే BRS స్పోక్స్ పర్సన్ అయినటువంటి అమరేందర్ గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లైన్లో రైట్లో ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి పర్లపల్లి రవి గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు ఫోర్ సైడ్స్ టీవీ జూమ్ లింక్లో. ప్రస్తుతం ఒకసారి
తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతి గారు, ఈరోజు జరిగిన ఎన్కౌంటర్తో 181 మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు అందాయి. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన గతంలో జరిగిన ఎన్కౌంటర్లపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అంటే ఈరోజు తెల్లవారు గట్ల అంటే రాత్రి 10 గంటల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అదే కదండి? ఎస్ సార్. అంటే దీని పూర్తిగా ఈ సంవత్సరాన్ని మొత్తం జరిగిన దాంట్లో విశ్లేషించాడు సార్. నిజంగా బస్తరు ప్రాంతంలో, మధ్య భారతదేశంలో, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అంటే దండకారణ్య ఆ ప్రాంతం లోపల నక్సలైట్స్ ఉద్యమము నడుస్తూ ఉండటము, దాన్ని ఎదుర్కొనేటువంటి పేరు మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రకరకాల టార్గెట్స్ పెట్టుకుంటూ చిట్ట చివరిగా ఆపరేషన్ కగార్ పేరు మీద ఇది ఒక అంతిమ యుద్ధము, ఇది 2026 మార్చి నాటికి ఇది వీళ్ళందరినీ అంతమొందించి తుడిచిపెట్టేస్తాము అనేటువంటి లక్ష్యం పెట్టుకొని పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో ఒక గత 6 నెలలుగా విచ్చలవిడిగా అంతు లేకుండా ఏకపక్షంగా దాడులు జరిపి, కాల్పులు జరిపి అందరినీ, చాలా మందిని 20 మందిని, 30 మందిని, 32 మందిని అలా చంపటం అనేటువంటిది వార్తలు మనం చూస్తున్నాం. నిజానికి నక్సలైట్లు లేదా మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు కేవలం తుపాకులు పట్టుకొని అర్ధరహితంగా హింస చేయటానికి అడవుల్లోకి వెళ్ళలేదు. మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ప్రధానంగా రాజకీయ ఉద్యమము. దాంట్లో సాయుధ ప్రతిఘటన లేదా వారి సాయుధ చర్యలు అనేటువంటిది అంతర్భాగం కావచ్చు, కానీ అది కేవలము తుపాకులు పట్టుకొని మాత్రమే తిరిగేటువంటి మనుషులు కాదు. వాళ్ళ వెనుక రాజకీయాలు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి, ఇవన్నీ ఉంది. అంటే మావోయిస్టులతోని ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు మావోయిస్టుల లక్ష్యాన్ని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళకు రాజ్యం ఒప్పచెప్పరు ప్రభుత్వం, కానీ వాళ్ళతోని డీల్ చేసేటప్పుడు అందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి రాజకీయ కోణం ఉంటుంది, రెండవది ఈ శాంతి భద్రతలకు సంబంధించిన కోణం ఉంటుంది. రాజకీయ కోణాన్ని తప్పకుండా రాజకీయ విధానాల ద్వారానే ప్రభుత్వాలు ఎదుర్కోవాలి. అంటే వాళ్ళు ఏ సమస్యలు అయితే ముందు పెడుతున్నారో, ఏ సమస్యలు ప్రజలను సాయుధ ఉద్యమాల వైపు వెళ్ళేటట్టుగా చేస్తున్నాయో అవన్నీ గమనించి ప్రభుత్వాలు వాళ్ళు అటువంటి పరిస్థితి రాకుండా సాయుధ ఉద్యమాలు, జీవన్మరణ పోరాటాలు ప్రజలు మళ్ళకుండా తీసుకునేటువంటి ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, సంక్షేమ పరమైనటువంటి రాజకీయ విధానాలను ప్రభుత్వాలు రూపొందించుకోవాలి. అది మొదటిది. కానీ అవేవి వాస్తవానికి కూడా పెద్దగా దాదాపుగా ఏమి చెయ్యరు వాళ్ళు. కేవలము ఈ రాజకీయ ఉద్యమాలలో, మావోయిస్టులలో ఉన్నటువంటి సాయుధ కోణాన్ని లేదా శాంతి భద్రతల కోణాన్ని మాత్రమే హైలైట్ చేసి మేము వాళ్ళను అంతమొందిస్తాం, వాళ్ళను సహించము అని చెప్తుంటారు. అయితే ఈ అంతమొందించటము, సహించకపోవటము అనేటువంటిది పద్ధతిలో కూడా ప్రభుత్వాలు రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలి. ప్రభుత్వాల్లో ఉండేటువంటి సాయుధ బలగాలకి, పోలీసులకు కానీ, సిఆర్పిఎఫ్కు కానీ ఎవరికైనా ఆయుధాలు ఇచ్చింది ఆత్మరక్షణ కోసమే. పోలీసుల చేతిలో లేదా మిలిటరీ చేతిలో ఆయుధాలు ఉన్నది వెళ్ళి చంపమని కాదు. ప్రజలను వెళ్ళి చంపటం కోసం ఆయుధాలు రాజ్యాంగం ఇవ్వదు. అవసరమైన సందర్భాలలో సాయుధ వ్యక్తులతోని డీల్ చేసేటప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే ఇవి వాడుకోవాలి. కానీ ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 30 మంది 40 మంది ఒక దగ్గర ఉన్నారు అని తెలిసి అక్కడికి ఒక 1000 మంది, 1500 మంది, 2000 మంది ఆధునిక ఆయుధాలు వేసుకొని వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి అక్కడ పిట్టలను కాల్చినట్టుగా, ఒక పులిని వేటాడడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళను చంపేసి వస్తున్నాయి. ఇదేం ఆత్మరక్షణ ఉంది దీంట్లో? ఇది ఏకపక్షంగా వెళ్ళి కాల్పులు జరిపి చంపటం. నిజానికి ఇది ఎన్కౌంటర్ కూడా కాదు, ఇది ఒక యుద్ధం లాంటిది. ఇది ఏకపక్ష యుద్ధం లాంటిది. ఎన్కౌంటర్ అంటే 10 మందో 20 మందో 30 మందో పోలీసులు పెట్రోలింగ్ లో భాగంగా వెళ్తా ఉంటే వాళ్ళకి తారసపడితే అది యాదృచ్ఛికంగా జరిగేటువంటి వ్యవహారం. 1000-2000 మంది సాయుధ మూకలు వెళ్ళి చేసేటువంటిది ఒక దేశం మీదకి కూడా ఈ కాలంలో 1000-2000 మంది బలగాలు వెళ్తలేరు. సరిహద్దులలో కూడా 1000-2000-3000 మంది ఒక గుంపుగా వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి దాడులు చేస్తలేరు. కానీ ఈరోజు
ఆదివాసుల మీద, నక్సలైట్ల మీద అంత సంఖ్యలో వెళ్ళి చేయటము అని అంటే అది ఎదురుకాల్పులు కాదు, కేవలం వెళ్ళి వాళ్ళను చంపేసి రావటమే జరుగుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం, చాలా అన్యాయము. ఇది జాఫ్నాలో ఎల్టీటీని తుడిచిపెట్టిన పద్ధతిలో పాలస్తీనాలో గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ఏమాత్రం తీసిపోదు. ఇది చాలా అనాగరికము. ఇటువంటిది చూడాల్సి రావటం నిజంగా కూడా బాధాకరంగా ఉంది. రైట్ తిరుపతి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి మనం మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. థ్యాంక్ యూ జమీల్. ఈ రోజు ఏదైతే కగార్కు సంబంధించిన దండకారణ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పూర్తిగా తుడిచిపెట్టేస్తాం, మావోయిస్టులు లేకుండా చేస్తాం, నక్సలిజాన్ని నుంచి వెళ్ళి దేశం నుంచి వెళ్ళి నక్సలిజాన్ని పారదోలుతామని ఏదైతే అమిత్ షా చెప్పారో దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాము. ఈరోజు మన లెక్కల ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఏదైతే తెలిసిందో దాని ప్రకారం టోటల్గా మన దగ్గర ఉన్న సమాచారం ఏముంది, గతంలో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము, ఒక ఇండస్ట్రియల్స్ క్యారిగార్ని పెడతాము, మైనింగ్కు సంబంధించిన అనేక మంది ఈరోజు ఒప్పందాలకు సంబంధించి రెడీ ఉన్నారు మనతో పెట్టడానికి. మన దేశాభివృద్ధి చెందాలంటే ఈ మావోయిజాన్ని తుడిచిపెట్టవలసిందే అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ 4 Sides TV? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఇది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్న. నిజంగా ఈరోజు మనం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని, ఇప్పుడు మనకు వచ్చేటువంటి రిపోర్ట్స్ని కనుక మనం చూసినట్టయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో, అంటే ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఏజ్లో ఒక ప్రశ్న కానీ ఒక ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొనేటువంటి విధానాలు కూడా అంతే అడ్వాన్స్డ్గా ఉండాలి. కానీ వీ షుడ్ నాట్ గో బ్యాక్ టు ది టైమ్స్ ఆఫ్ క్రూడ్నెస్ ఆర్ ర్యూడ్నెస్. ఎందువల్ల అంటే ఇది ఒక పెద్ద ట్రయాంగులర్ ఇష్యూ. ఇది ఒకవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రజలు, మరోవైపు మావోయిస్టులు, అంటే నక్సల్స్ అని అంటున్నాం కదా వాళ్ళు. ఈ త్రిముఖ పోరాటంలో ఎలా ఉంది అంటే నిజంగా ప్రజలకు ఏది హితం అనేది చాలా ముఖ్యం. ఇటు ప్రభుత్వమైనా అటు నక్సల్స్ అయినా కూడా వారి పోరాటం అంతా కూడా ప్రజలకు అభివృద్ధి కావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలకు మంచి కలగాలి అనేది ఇద్దరు ఉద్దేశం. అయితే మార్గాలు కొంచెం వేరుగా అనిపిస్తున్నాయి, భిన్నంగా అనిపిస్తున్నాయి. మరి అలా ఉన్నప్పుడు ఒక సమన్వయ ధోరణితో మనం ఎప్పుడు కూడా ఈ సమస్యను మనం కంప్లీట్గా ఇరాడికేట్ చేయడము అంటే ఇది కోవిడ్ లాగా మనం ఏదో మొత్తం వైరస్ను కదా ఎలాగైతే మనం పారద్రోలామో అలా పారద్రోలడం దీనికి సొల్యూషన్ కాదు. అసలు ఈ సమస్యకు మూల కారణాలు ఏంటి అని మనం అందరూ కూడా అన్వేషణ చేయాలి. అసలు ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్, ఒకటి అంటే అక్కడ మనం ప్రస్తుతం మనం చూసినట్టయితే బిజాపూర్, అలాగే బస్తర్, అలాగే ఈ దంతేవాడ, ఈ ఏరియాస్, ఇప్పుడు సుక్మా ఏదైతే ఉందో ఈ ఏరియాస్ అన్నీ ఒక ట్రయాంగులర్ విజన్ కనుక మనం తీసుకుంటే, ఒక క్వాడ్రిలేటర్ లాగా మనం కనుక తీసుకుంటే అక్కడ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ వాట్ ఈస్ సీన్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆఫ్ ది కంట్రీ. ఆ మిస్ మ్యాచ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే డిఫరెన్షియల్ డెవలప్మెంట్ ఉంటుందో న్యాచురల్గానే ఒక రకంగా ప్రజల్లో అసహనం అనేది పెరుగుతుంది. మరి ఆ అసహనానికి కారణం ఎవరు అంటే ఎవరైతే ప్రభుత్వం తమ చేతిలోకి తీసుకొని పాలిస్తూ ఉన్నారో ఆ పరిపాలన చేసే వాళ్ళ బాధ్యత ఇది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ విధంగా ఉన్నటువంటి అసహనాన్ని మనం వెంటనే రెక్టిఫై చేస్తూ గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా సమానమైన అవకాశాలు ఇవ్వాలి. అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది ప్రతి ప్లేస్కి కూడా ఒక యునీక్ మినరల్ కానివ్వండి, లేకుంటే ఇంకేదైనా ఒక రిసోర్స్ అనేది ఉంటుంది. మరి ఆ రిసోర్సెస్ ఇప్పుడు మనం చూస్తే అక్కడ ఛత్తీస్గఢ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ మినరల్ కంటెంట్. మరి ఈ మధ్య మనం చూసినట్టయితే ఆ మినరల్స్పై కూడా దృష్టి పడింది అని మనం భావించవచ్చు. మరి వాటిని కూడా తరలించే ప్రయత్నం కానీ ఇంకే విధంగానూ వాటిని మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు కూడా కొన్ని ఉన్న నేపథ్యంలో ఈ సెకండ్ ఆస్పెక్ట్, ఈ రెండు కనుక మనం తీసుకొని ప్రజలకు అందవలసినవి కనుక అందితే ఇటు నక్సలిజం కానీ ప్రభుత్వం ఈరోజు చేసేటువంటి ఆపరేషన్స్ కానీ చేయవలసిన అవసరం ఉండదు. వాట్ ఎవర్ బీ ది సినేరియో, మనం ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమంలో నిపుణులు, పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి లెట్స్ గో అహెడ్ విత్ ది
డిస్కషన్. థ్యాంక్ యూ సుధాకృష్ణ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ నాయకులైన అమరేందర్ గారు కూడా మనతో జాయిన్ అయినారు కాబట్టి అమరేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నక్సలైట్లకు సంబంధించిన తూర్చిపెట్టే కార్యక్రమం చెప్తున్నారు, దీంట్లో భాగంగానే అనేక మంది మావోయిస్టులు చనిపోయారు. అనేక మంది మావోయిస్టులకు సంబంధించిన ఇప్పుడు కూడా జాడలు కూడా తెలుస్తలేవు. దీనికి సంబంధించిన డిఆర్జీ బలగాలు ఇంతకుముందు ఏదైతే ఆపరేషన్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అందులో మావోయిస్టులలో పనిచేసిన వారిని ఈరోజు డిఆర్జీగా అపాయింట్మెంట్ చేసుకొని వారినే ఆదివాసీల మీదనే ఉసుగొల్పి వారితోని ఈ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ను పెంచుకున్నారు. వందలాది మంది వేలాది మంది అక్కడ కేంద్ర బలగాలు మోహరించిన తర్వాత కేవలం అక్కడ ఒక దురుద్దేశంతో అక్కడ ఉన్న ఖనిజ సంపదను మాత్రం దోచుకు వెళ్ళడానికి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే ఒక వాదన ఉన్నది. దీనిపై మీరేమంటారండి? ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. అమిత్ షా గారు ఏదైతే ఆయన ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఒక నియంతలాగా మాట్లాడుతున్న పద్ధతి అయితే ఇది ప్రజాస్వామ్యానికి అయితే మంచి పద్ధతి. ఎందుకంటే నక్సలైట్లు అనుకోండి, మావోయిస్టులు అనుకోండి, లేకపోతే ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తులు నిరంకుశంగా మేము అంతం చేస్తామనే ఒక అంతక భాష మాట్లాడడం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇంకో మాట మాట్లాడాలి. సరే, మేము నక్సలైట్లు అవసరం లేని ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొస్తాము, మేము నక్సలైట్లని ప్రజలకు అవసరం లేకుండా మేము ప్రతి పల్లెకు ప్రతి గుండెకు మా యొక్క పథకాలు కానీ ప్రజా సంక్షేమం కానీ అందిస్తామనే ఒక మాట చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏదో యుద్ధాలు చేస్తున్నట్టు, వేరే దేశాలతో యుద్ధం చేస్తున్నట్టు, వాళ్ళు నక్సలైట్లు అనేటోళ్ళు ఈ భారతదేశంలో వాళ్ళకు ఒక హక్కులు ఉన్నాయి, వాళ్ళకు విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళు జీవించే హక్కు ఉంది వాళ్ళకు. తర్వాత వాళ్ళు కూడా ఈ దేశం మీదనో లేకపోతే వేరే వ్యక్తుల మీదనో యుద్ధం చేస్తలేరు. ప్రజల ఆరోగ్య విషయం, ప్రజల ఎడ్యుకేషన్ విషయం, ప్రజల అవసరాల విషయాలు, తర్వాత ఏదైతే దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపదకు ఈ పెత్తందారులు పెట్టుబడిదారులు దీని మీద కన్నేసి ఇక్కడి నుంచి వెలగొడితే ఆ ఖనిజ సంపదనంతా దోసుకుందాము, దొంగలాగా తయారైదాం అన్నట్టు వాళ్ళకు మనం ఒత్తాసు పలికితే ఇది ప్రజాస్వామ్యం కాదు మొట్టమొదటిగా. ఎందుకంటే మీరు అంతో ఇంతో మనం తెలంగాణ జనంగా చెప్తున్నాము, ఈ రోజు తెలంగాణ ఏర్పడడానికి కానీ అదేవిధంగా ఈ పల్లెలలో ఒక ప్రజాస్వామ్యం రావడానికి, ప్రజలు జీవించే హక్కు రావడానికి అంతో ఇంతో ఏం లేదనుకున్నా కానీ ఈ రోజు నక్సలైట్లు అనుకోండి, మావోయిస్టులు గారి ఒక కారణం వాళ్ళు జీవన విధానం మెరుగుపడ్డది. వల్ల వాళ్ళు హింసకు ఎక్కడైతే హింసిస్తున్నటువంటి ఈ రాజ్యంలో వాళ్ళు హింసకు దూరమై స్వేచ్ఛగా బతుకుతున్నటువంటి ఫలాలు అందుకుంటున్నటువంటి దాంట్లో ఈ నక్సలైట్ల పాత్ర, మావోయిస్టుల పాత్ర లేదు అనడం మన వల్లనైతే కాదు. అందుకే ఇప్పుడు ఏదైతే ఈయన డైరెక్ట్ గా చెప్తుండో మావోయిస్టులను చంపేస్తాం, దండకార్యం లేకుండా చంపేస్తాం, కట్ ఆఫ్ డేటా పెడతాం, మనం పాకిస్తాన్ తోటో లేకపోతే వేరే దేశాలతో యుద్ధం పోతలేము. అక్కడ ఉన్నటువంటి మేము ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాం, జీవన విధానాన్ని మెరుగుపరుస్తాం. ఎక్కడైతే లాస్ట్ కు చివరి చిట్టడివి అడవిలా ఉన్నటువంటి ఈ గిరిజనులను వాళ్ళని కాపాడుతాం, హక్కులను కాపాడుతాం, లేకపోతే వాళ్ళ భూముల మీద హక్కులు ఇస్తాం. మేము అసలు నక్సలైట్లే లేదనకుండా చేస్తున్నాం. ఇవాళ ఒక్కటి మేము చెప్తాను, ఇవాళ దండకారణ్యాల్లో కూడా చాలా మంది వందలాది మందిని పోలీసు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అందులో ఉన్నటువంటి గిరిజనులనే గోండు జాతి వాళ్ళనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. అది కూడా నక్సలైట్లు సాధించిన విజయం కిందనే నేను లెక్క కడతాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకు జీవన విధానంలో వాళ్ళని మెరుగుపరిచారు అంటే కూడా కారణం వాళ్ళే ఉండొచ్చు. ఒక్కటి మాత్రం నేను నక్సలైట్లను కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, మావోయిస్టులు కూడా తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఎప్పుడో కొండపల్లి సీతారామయ్య ఆ కాలం నుంచి నిన్న మొన్నటి వరకు రాడికల్స్ నుంచి నక్సలైట్లుగా రూపాంతరం చెంది అక్కడి నుంచి ఒక కారిడార్ ఏర్పరచుకొని మావోయిస్టు ఉద్యమం నేపాల్ వరకు తీసుకుపోతున్న సందర్భంలో మనకు నేపాల్లో కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసి వాళ్ళు ప్రచండ కానీ వీళ్ళు కానీ పోటీ చేసి వాళ్ళు అక్కడ గెలిచినటువంటి సందర్భం చూసినాం. వీళ్ళు ఇప్పటికే ఎందుకంటే కోవాట్లు అయితురు. గతంలో మన ప్రాంతాల్లో చూస్తున్నాం, జడల నాగరాజు కానీ, సమ్మయ్య కానీ, నయీం కానీ ఇట్లాంటి వ్యక్తులు ఈ నక్సలైట్ల ఉద్యమం నుంచే వచ్చి విధ్వంసం సృష్టించి నక్సలైట్ల ఉద్యమాన్ని నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నటువంటి రాజ్యానికి వాళ్ళు సపోర్ట్గా నిలిచారు. అప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ పందాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉండే. ఈ పందాన్ని మార్చుకోవడం వల్ల ఆధునిక యుద్ధంలో ఆధునిక వెపన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఈ సమయంలో మనం మాట్లాడుతున్న మాటలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ టీవీలో ఏమొస్తుంది,
ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది క్షణంలో పోతున్న సందర్భంలో ఇక్కడ నక్సలైట్లు కూడా పందాన్ని మార్చి కొంచెం వాళ్ళు అందుకున్న తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే వాళ్ళ అంశంతో పాటు ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఓటు హక్కు విధానంతో కూడా కొంత ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది. లేకపోతే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ప్రజల పక్షాన కొట్లాడుతున్న వ్యక్తులు ప్రాణాలు వదులుకోవడం వల్ల నిజంగా బాధాకరం. ఈ రాజ్యం కూడా అది ఎవరైనా ఉండని రాజ్యం అనేది ఎప్పుడు ఇట్లాంటి యుద్ధం చాలా మంది అంటారు, ప్రగడవాళ్ళు పలుకుతారు కానీ ఇది అంతం చేస్తాం మేము, ఇదేదో చేసేస్తాం అంటారు కానీ ఎప్పుడు కానీ ప్రజల పక్షాన కాపాడేటువంటి ఉద్యమాలు, ప్రజల పక్షాన వచ్చినటువంటి ఉద్యమాలు ఎక్కడ అంతం కావు, రూపాంతరం చెందుతాయి. అది వేరే విధంగా ఇంకోటి రూపాంతరం చేస్తుంది. ఎందుకంటే సిపిఐ సిపిఎం కలిసి ఉన్నప్పుడు సిపిఐ సిపిఎం విడిపోయి అక్కడి నుంచి దాంట్లో నుంచి ఇంకా కొద్దిగంత భావజాలం పెరిగి మావోయిజం వైపు చెంది ఆ మావోయిజం వైపు చెంది నక్సలైట్లుగా రూపాంతరం చెందిరు. అక్కడి నుంచి మావోయిస్టులుగా రూపాంతరం. రేపు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఉన్నటువంటి విధానాలతోటి ఇంకెక్కడన్నా రూపాంతరం చెందుతారు కానీ నాశనం చేస్తాము, మేము అంతు చూస్తాము. ఎప్పుడైనా ఇంకోటి ఏంటంటే జనతా పార్టీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి ఈ ఆర్ఎస్ఎస్ భావం నుంచి వచ్చింది అంతం చేసింది కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు చెప్పింది అంతం చేస్తామేమన్నది. అక్కడి నుంచి రూపాంతరం చెందుకొని భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందుకొని వాళ్ళ హక్కులను కాపాడుకుంటారు, వాళ్ళ విధి విధానాలను కాపాడుకుంటారు. సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే తర్వాత విషయం కానీ వాళ్ళైతే నాశనం అయిపోలే కదా. ఎదుటి వాళ్ళు కూడా ఎక్కడ నాశనం అయిపోతారు అనే వాళ్ళ పక్షాన ప్రజలు ఉంటారు, వాళ్ళ పక్షాన ప్రజల సంఘాలు ఉంటాయి. కాకుండా ఏంటంటే ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ మీడియాకు కానీ పారదర్శకంగా చూపెట్టవలసిన అవసరం ఉన్నది. కానీ వివక్షరహితంగా చంపి వాళ్ళని ఏదో శవాలను గుట్టలుగా చేసి ఎక్కడనో తలగబెడతాం, ఏమో చేస్తాం, ఎవరికి గుర్తింపు చేయమనే విధానంలో అయితే మంచి పద్ధతి కాదు. ఆ అమిత్ షా మాటలు కూడా వెనకకి తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం ఇది. ఎందుకంటే వేరే దేశాలు కూడా మీ ఈ దేశాన్ని చూస్తుంటాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మనము హింసా ప్రేరితమైనటువంటి రాజ్యంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తుపాకీ కొట్టండి అంటారు, మీరు కూడా తుపాకులు తీసుకొని చంపుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు, రాజ్యం మీదకి వచ్చినప్పుడు మీరు రక్షణ కోసం చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ మీరే పోయి అడవులలో పోయి ఎక్కడ పడితే మీకు ఇంకో విషయం చెప్పారు, ఈ మావోయిస్టులు నక్సలైట్లతో పాటు సామాన్య జనం కూడా హింసించి చంపుతున్నారు. ఆ మానవ హక్కులు అనేటివి ఇక్కడ కాలరాయబడుతున్నాయి. దీన్ని కాపాడవలసిన అవసరం మీ మీద, మా మీద, ఈ ప్రజా సంఘాల మీద, ప్రభుత్వాల మీద ఉన్నది. మామూలు జనము ఇప్పుడు ఎందుకంటే యుద్ధం చేస్తున్నది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు ఏమిటికి చేస్తున్నారు. నిజంగా కనుక మీరు యుద్ధం చేస్తే మీరు చేయండి, ప్రజా సంక్షేమ పథకాలు మీరు అడవులలో తీసుకుపోండి. ఏదో ఉన్నత వర్గాలను పెట్టి రైతులని నల్ల చట్టాలు తెచ్చి రైతులను నాశనం చేస్తారు, ఈ గిరిజనులను నాశనం చేస్తారు. తర్వాత గోండుల యొక్క అక్కడ కనీస సంపద కోసం వాళ్ళని చంపుతామంటే కూడా ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇట్లాంటివి విరమించుకోవాలి. అమిత్ షా గారు కానీ, బీజేపీ కానీ, మోడీ కానీ మీకు చేతనైతే మీరు ఎందుకంటే ఎన్నుకోబడుతున్నారు, ప్రజలచే ఎన్నుకోబడుతున్నారు అనే సిద్ధాంతం మీద మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం ఉన్నది. అందించిన తర్వాత నక్సలైట్ల అవసరం లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. కానీ మేము నక్సలైట్లను చంపుతాము, హింసిస్తాము, ప్రజల పట్ల ఎవరున్నా కానీ మేము హింసా ప్రేరితం చేస్తాం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. బ్రేకింగ్ న్యూస్ అందింది ఇప్పుడే మనకు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అందులో మాస్ట్ అగ్రనేత జగదీష్ మృతి చెందినట్టుగా మనకు వార్తలు అందింది. జగదీష్ జయరాం మనం ఇప్పుడే చూసాము. మావోయిస్టులకు సంబంధించిన ఇంతకుముందు 16 మంది చనిపోయారని చెప్పారు. ఇప్పుడు 17 మందికి చేరుకుంది ఆ సంఖ్య. అందులో జగదీష్
ఏవైతే 25 లక్షల రూపాయల రివార్డు ఉన్న జగదీష్ కూడా అందులో మృతి చెందినట్టు చెందింది. ఇప్పుడు మనం ఒకసారి కృష్ణ IFTU రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి చూసినట్టయితే గతంలో అనేక సమస్యలపై పోరాడిన, ఇంతకుముందు ఏదైతే రాడికల్ యూత్ సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం, దాని తర్వాత పీపుల్స్ వార్ పార్టీ, దాని తర్వాత మాయిస్ పార్టీ బలోపేతం చేసి సింగరేణికి సంబంధించిన ప్రతి ఉద్యమంలో సింగరేణికి సంబంధించిన ఏదైతే కార్మికుల హక్కుల గురించి పోరాటం చేసి ఈరోజు ఒక బ్రహ్మాండమైన దిశలో తీసుకొచ్చి సింగరేణి పెట్టిన ఘనత కూడా సికాసకున్నది. అదే సంబంధించింది. ఈరోజు అదే పద్ధతిని అక్కడ ఏదైతే ఉన్నదో దండకారణ్యంలో ఆ మైనింగ్ కోసం ఖనిజ సంపదను దోచుకునే విధంగానే దీనికి అనుకూలంగానే మార్చుకుంటూ ఈ మావోయిస్టులకు సంబంధించిన ఆదివాసీలకు, అంటే మనం ఒక్క విషయం మాత్రం చాలా గమనించవలసి ఉన్నదంటే ఇక్కడ కేంద్ర బలగాలకు ఇటు మావోయిస్ట్ పార్టీలకు జరుగుతున్న యుద్ధంలో అదేదైతే ఎన్కౌంటర్ జరుగుతుందో అందులో ఆదివాసీలు మృతి చెందుతున్నారు. అనేక మంది ఆదివాసులు చనిపోతున్నారు. వాళ్ళు తన స్థితిగతులను కోల్పోయి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్థితిగతులు మాత్రం ఒక ఇంచు కూడా మారలేదు. ఈ నేపథ్యంలో యాజ్ IFTU రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు సింగరేణికి సంబంధించిన ఏదైతే సాధించారో అలాగే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఇంకా నెలకొనబోతున్నాయి ఇంకా ముందు దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? టీవీ ఛానల్కు ముందుగా అభినందనలు. అదేవిధంగా అందులో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న మిత్రులకు, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ప్రతి ఎన్కౌంటర్ వార్త కూడా హృదయాన్ని కలిచివేస్తుందండి. ముఖ్యంగా దండకారణ్యంలో సంఖ్య పెరుగుతుంది. ఒక్కొక్కసారి 15 నుంచి 30 మంది, 40, 50 మంది దాకా పిట్టల్లాగా ఇవాళ చంపేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు పేరు బూటకం అని చెప్పినప్పటికీ అవన్నీ కూడా తప్పు మాత్రమే అనేటువంటిది చాలా కాలం నుంచి, ఎమర్జెన్సీ కానీ అంతకుముందు శ్రీకాకుళ ఉద్యమాల కాడ నుంచి అవి రుజువైపోయినాయి దేశంలో. ఇవన్నీ కూడా పోలీసులు కల్పించినటువంటి పేరు అనేటువంటిది. ఇవాళ దండకారణ్యంలో కూడా ప్రధానంగా మావోయిస్టు పార్టీ లాంటి సంస్థలు దేనిని ఆర్గనైజ్ చేస్తున్నాయి? ఆదివాసులకు ఏమాత్రమే ఏదైతే పాపం చాలా అనాగరికంగా ఆ బట్టలు లేకుండా, తిండి లేకుండా పడి ఉండేటువంటి కాయ కష్టం మీద బ్రతికేటువంటి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచారు. వాళ్ళ హక్కుల గురించి నిలబెట్టారు. అదేవిధంగా అక్కడ కావాల్సినటువంటి భూముల్ని కూడా వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఒక నమూనాని ఇవాళ దండకారణ్యంలో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏమిటంటే ఇవాళ నక్సలైట్లే కారణం, నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులు కనుక వాళ్ళందరినీ కూడా మేము ఏరివేస్తామని చెప్తున్నారు. ఇది తప్పు మాత్రమే సార్. ఎందుకంటే ఇవాళ మొత్తం ఆదివాసీ ప్రాంతంలో దండకారణ్యంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఇవాళ నరమేధం ఏదైతే జరుగుతుందో మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇవాళ కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి ఆదాని, అంబానీ, జిందాల్ లాంటి సంస్థలన్నీ కూడా మైనింగ్ చేయడానికి, వాటిని బయటికి తరలించడానికి, అక్కడ ఆదివాసీలు ఖాళీ చేస్తే తప్ప, ఆ గ్రామాలు ఖాళీ అయితే తప్ప మేము ఇక్కడ నుండి ఖనిజ సంపదను తీసుకెళ్లలేమన్నటువంటి ఒక దుష్టమైనటువంటి పన్నాగంతో వాళ్ళ ప్రభుత్వంతో మిలాఖతై ఇవాళ ప్రభుత్వం చేత ఎనుకుండి వాళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కోట్ల రూపాయలు కేవలం ఈ కగార్ ఆపరేషన్కి ప్రకటిస్తున్నారు, వెచ్చిస్తున్నారు. అంటే ఏంటి? కోట్ల రూపాయలకు ఎవరికి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవడి ఇష్టమైన రీతిలో వాడు ఖర్చు పెడుతూ వాడి ఇష్టారాజ్యంగా ఎవరు దొరికితే వాళ్ళని చంపడం. ఒక మావోయిస్టులే కాదు, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని కూడా చంపి ఇవాళ మావోయిస్టుల యొక్క పేరును చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు వాళ్ళు చేసేదంతా కూడా ఖనిజ సంపదను ఏ రకంగా దోసుకుపోవాలనేదే తప్ప దేశాభివృద్ధికి నక్సలైట్లే కారణమని ఏదైతే చెప్తున్నారో అది ప్రధానమైనటువంటి కారణం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ మొత్తం, ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి
ఫాసిస్ట్ ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది కమ్యూనిస్టులను నిర్మూలించడమే దాని ధ్యేయం. దానికి ఒక ప్రత్యేక ఎజెండా ఉంది. దాని యొక్క అఖండ భారత్ను అది సాధించాలంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల భావాజాలాల్ని తుడిచిపెట్టి మనువాదాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రశ్నించేటువంటి గొంతుల్ని నిలుమువేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్కౌంటర్ల మీద ఏదో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు తప్ప అది బాహ్య రూపకంగా బయటికి ఒక నిరసనలాగా ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రాకపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటిది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మేధావులు కూడా దీని మీద అసలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. కేవలం పౌరకుల సంఘాలు, ఇతర పియూసీఎల్ లాంటి సంస్థలు, సిడిఆర్ లాంటి సంస్థలు తప్ప బయట ఉండేటువంటి వందలాది వేలాది మంది మేధావులందరూ కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం లెక్కలు చెప్పి డేట్లు ప్రకటించి మేము ఇక తుది గడియలు ఇవి, ఇది చివరి హెచ్చరిక, ఇక దేశంలో మావోయిజం ఉండబోదు అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పుడు. అది హిట్లర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కడు మాట్లాడినటువంటిదే. ఇవాళ తాత్కాలికంగా మీరు భౌతికంగా కొంతమందిని చంపేస్తారు కావచ్చు, కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేస్తారు కావచ్చు, కానీ ఎక్కడో ఏదో రూపంలో తిరిగి అది మళ్ళీ మొలకెత్తక మానదు. అది చరిత్రలో రుజువు చేసింది. నక్సల్బరిని అణిచివేశారు. నక్సల్బర్ తర్వాత శ్రీకాకుళం ఉద్యమం వచ్చింది. శ్రీకాకుళం తర్వాత గోదావరిలో ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ వచ్చింది. సింగరేణి కోల్ బెల్ట్ వచ్చింది. అంటే ఇవాళ అవి ఒక బలమైనటువంటి ఉద్యమాలుగా లేకపోవచ్చు, కానీ అవి తిరిగి మళ్ళీ 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 అవి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. కనుక ప్రభుత్వాలు ఏదైతే ఈ హింసా మార్గాన్ని స్వస్తి చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళతో చర్చలను ఆహ్వానించాలి. చర్చల ద్వారా మాత్రమే ఇవాళ దండకారణ్యంలో శాంతి స్థాపించాలని మేము ఐఎఫ్టీగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏప్రిల్ 8న కూడా మా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాదరణను కూడా మేము పెట్టబోతున్నాం. రైట్, ఓకే. కృష్ణ గారు ఏదైతే చెప్పినట్టు ఇప్పుడు మనం ఒకసారి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిత్రులైనటువంటి తిరుపతయ్య గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతయ్య గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కృష్ణ గారు చెప్పినట్టుగా ప్రజా సంఘాల వాళ్ళు కూడా సరి అయిన పద్ధతిలో నిరసనలు కానీ ఇంకా ఏదైతే కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు అని చెప్పారు. ఈ విషయంపై ప్రజల ఆదరణ తక్కువైందనుకున్నదా, లేకపోతే ప్రభుత్వాల నుంచి వెళ్ళి ఒత్తిడి భరించలేక చాలామంది ఉద్యమకారులు, చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు దీంతో కొంచెం పక్క దప్పుకున్నట్టుగా భావించవచ్చా? ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మనం జలగం వెంగళరావు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు చూస్తే ప్రతి ఒక్కరూ నక్సలైట్లను ఏదో ఒక రూపంలో తుడిచిపెట్టాలనే ప్రయత్నం చేశారు, కానీ దాని అంచెలంచెలుగా అది ఎదుక్కుంటూనే పోయింది. అంతలోనే మధ్యలో ఎన్టీ రామారావు వచ్చి నక్సలైట్లే దేశభక్తులు అనే నినాదంతోనే అతను గడ్డకెక్కగలిగారు. తర్వాత అదే నక్సలైట్లను ఊచుకోతలుగా అతను ఎక్కడ పడితే అక్కడ ఎన్కౌంటర్లు చేసి చంపేశారు. అది మరి చెన్నారెడ్డి కానివ్వండి, జలగం వెంగళరావు కానివ్వండి, లాస్ట్కి వచ్చినాక చర్చల పేరిట రాజశేఖర్ రెడ్డి వారికి సంబంధించిన వాళ్ళు అడవిలో ఉన్న వారిని మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి వారి మీద ముఖ్యప్పుడు దాడి చేసి ఇప్పుడు ఈ నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళను మొత్తం పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు దండకారణ్యం కూడా అలాగే మొత్తం తుడిచికిపోయినట్టు అవుతుంది. ఈ విషయంపై మీరు యాజ్ ఎ హెచ్ఆర్ఎఫ్ సెక్రటరీగా మీరేమంటారండి? తప్పకుండా అండి, కృష్ణ గారు అన్నట్టుగా అది వాస్తవము. ఒక సివిల్ సొసైటీ నుండి ప్రభుత్వము, రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వము ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఇంత అన్యాయంగా బహిరంగంగా హత్యలు కొనసాగిస్తూ ఉంటే సభ్య సమాజము మాట్లాడకపోవటం అనేటువంటిది తప్పకుండా ప్రభుత్వానికి అడ్డు లేకుండా అవుతూ ఉంటుంది. తప్పకుండా సివిల్ సొసైటీ నుండి ప్రెషర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సివిల్ సొసైటీలో దానికి పట్ల వ్యతిరేకత పెరిగినప్పుడే మేము రాజకీయంగా నష్టపోతామని పాలకులు కొంత వెనుకకు తగ్గటానికి అవకాశం ఉంటుంది. సివిల్ సొసైటీలో మేధావులు, వివిధ ప్రజా సంఘాలు,
ప్రజలు తప్పకుండా చైతన్యవంతమైనటువంటి ప్రజలు బాధ్యతగా ఫీల్ కావాల్సినటువంటి అనేక రకాల వర్గాల ప్రజలు కూడా ఇది తమకు ప్రత్యక్షంగా నష్టం జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ ఒక అందరూ ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము ఇట్లా ఒక గూండా లాగా చేయటం ప్రవర్తించటము అనేటువంటిది, ఒక మాఫియా లాగా ప్రవర్తించటం అనేటువంటిది ఎవరు ఒప్పుకోకూడదు. ప్రభుత్వము తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగానే ప్రజాస్వామికంగానే నడుచుకోవాలి. నక్సలైట్లు రాజ్యాంగబద్ధంగా నడుచుకోకపోతే వాళ్ళను రాజ్యాంగబద్ధంగా శిక్షించండి. వాళ్ళు శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే ప్రజాస్వామ్యంలో ఈ ఐపీసీలో ఏముందో దాని ప్రకారం శిక్షించండి. కానీ మీరు కూడా మీరు వయలేట్ చేయడానికి వీల్లేదు. మీరు కూడా రాజ్యాంగాన్ని విస్మరించడానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వీల్లేదు. మీరు మాత్రం తప్పకుండా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి అనేటువంటిది డిమాండ్ సివిల్ సొసైటీ నుండి రావాలి. అది రాకపోవటం అనేటువంటిది నిజంగా పాలకులకు అడ్డు అదుపు లేకుండా చేస్తా ఉంటది. వారన్నట్టుగా నిజానికి పెరగాల్సినంత నిరసన అనేటువంటి జరగలేదు. ఇప్పటికైనా ఆ పనికి పూనుకోవాల్సి ఉంది. నక్సలైట్లు వివిధ కారణాల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ వ్యూహం వల్లనే కావచ్చు, వాళ్ళకు సివిల్ సొసైటీలో పని చేయకపోవచ్చు. కానీ ఆల్రెడీ సివిల్ సొసైటీలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరూ నిజంగా ఈ రకమైనటువంటి అభిప్రాయం, దీని పట్ల వ్యతిరేకత ప్రజల్లో మనము నిర్మిస్తే పాలకులు కొంత తగ్గటానికి అవకాశం ఉంటుంది. అయితే మీరన్నట్టుగా ఎందుకు ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ మాట్లాడతలేరు అనేటువంటి దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ప్రజా సంఘాలకు కానీ పార్టీలకు కానీ వివిధ రకాల అభ్యుదయ శక్తులందరికీ కూడా ఈ రోజు కొంత ప్రజలలో గతంలో ఉన్నంత బేస్ అనేటువంటిది కొంత తగ్గింది. ఇది కేవలము ఇటువైపు నుంచి మాత్రమే కారణం కాదు. మొత్తం సమాజంలో వచ్చినటువంటి ఆర్థిక సామాజిక మార్పులు పరిణామాలు కూడా చాలా ముఖ్యం. అంటే దేశంలో పెద్ద ఎత్తున కొంత మధ్యతరగతి పెరిగిపోవటము, పేదవాళ్ళల్లో కూడా ఈరోజు వాళ్లకు ఈరోజు పొట్ట నింపుకోవటానికి కష్టపడే అంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎంత కొంత జీవనం గడుస్తున్నది కాబట్టి వాళ్ళు సీరియస్ ఉద్యమాల వైపు రాకుండా ఆగిపోతున్నారు. అంతేకాదు ఏ రోజు సమస్య ఆ రోజు చూసుకోవటమే తప్ప దూరదృష్టితోటి ఉండటము, దూరదృష్టితోటి చూడటము, తమకు అవసరం లేకున్నా ఇతర సమిష్టి అవసరాల కోసం మాట్లాడటం అనేటువంటి చైతన్యము ఒకప్పుడు ఉండింది, అది కూడా తగ్గిపోయింది. దీనికి కారణాలు ఈ పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య సంస్కృతి కావచ్చు, లేకపోతే ఫ్యాసిస్టు మీడియా, ఫ్యాసిస్టు సంస్కృతి కావచ్చు, కెరీరిజము, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో అభివృద్ధికర శక్తులకు కూడా ప్రజల్లో కొంత మద్దతు క్రమంగా తగ్గుకుంటూ వస్తున్నది. కానీ అయినప్పటికీ వేరే మార్గం లేదు. ఆ ప్రయత్నం మళ్ళీ ఓపికగా చేయాలి. తప్పకుండా అది ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయాల్సినంత చేయటం లేదు. తప్పకుండా అందరము చేయాల్సిన అవసరం ఉందండి. మేము కూడా అందులో భాగస్వాములు అవుతాం. ఎందుకంటే ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కాదు. ఇది ఒక ఊచకోత. ఇది ప్రజాస్వామ్యంలో అంగీకరించదగ్గది కాదు. తప్పకుండా అటువంటి ఒక ప్రతిఘటన అనేటువంటిది నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా భాగస్వాములు అవుతాం. రైట్. ఇప్పుడు ఒకసారి అమరేందర్ గారి దగ్గరికి వెళ్దాం. అమరేందర్ గారు, ఏదైతే ప్రజాస్వామ్యం పట్ల మాత్రం వాళ్ళకు విశ్వాసం లేదు. ఈరోజు జరుగుతున్న ఏదైతే ఘర్షణలు జరుగుతున్నాయో వారికి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజాస్వామ్యం మీద మాత్రం వాళ్ళు ఎలాంటి నమ్మకం ఇప్పటిదాకా లేదు. వారు చాలా ఖచ్చితంగా చెప్పుకుంటూనే పోతుంటారు. ఎందుకంటే ఎన్నికల ద్వారా ఇది రాజ్యాధికారం రానే రాదు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. కానీ ఇన్ని ఏళ్ల, ఒక 70 ఏళ్లకు సంబంధించిన, నేను చూస్తున్నప్పటి నుంచి అయితే మాత్రం ఒక 50 నుంచి 55 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ సాయుధ పోరాటం జరుగుతూనే ఉన్నది. అది శ్రీకాకుళం పోరాటం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు, లేకపోతే నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, సిపిఐకి సంబంధించిన పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన ఏదైతే జగత్యాల రైతాంగ పోరాటమే కావచ్చు, అలాగే జరుగుతుంటూ పోతున్నాయి. కానీ ఇప్పుడు ప్రజలు వారి పట్ల విశ్వాసం కోల్పోతున్నారు, వాళ్ళ మీద నమ్మకం కోల్పోతున్నారు. ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రజాస్వామ్యం పట్ల ఎక్కువ శాతం ప్రజలు నమ్మకంగా వస్తున్నారు, ఓట్ల ద్వారానే సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే
ఈ నక్సలైట్ పార్టీకి సంబంధించిన ఎంఎల్ పార్టీస్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు? మీ అంటే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, లేకుంటే సిపిఐ సిపిఎం కానివ్వండి, ఇలాంటి బీజేపీ, ఈవెన్ బీజేపీ ఆల్సో, వై దే ఆర్ నాట్ ఇనిషియేటింగ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ ద కామన్? ఇది మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులు ఈ ప్రపంచం మీద దాడి అండి. ఇది ఓన్లీ నక్సలైట్ల మీద దాడియో ఇంకెక్కడో దాడి కాదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కలిసి ఈ ప్రపంచ బ్యాంకు జీతగాలుగా తయారై ఈ ప్రపంచ బ్యాంకు ఎక్కడెక్కడ సంపద ఉందో ఆ సంపదనంతా కొల్లగొట్టడానికి, ఇక్కడ విష సంస్కృతులను నాటడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని ఈ ప్రభుత్వాలను వాడుకొని ఈ ప్రభుత్వం చేత ఇంకా ఎన్ని సమస్యలు మేము తీరుస్తాం, మీకు మీ అవసరాలు మేము అనే ఉద్దేశంతో ఇట్లాంటి వ్యవహారాలు లేకుండా, ఎందుకంటే ఒక వాళ్ళు నక్సలైట్లు కూడా మావోయిస్టులు కూడా ఇప్పుడు మీరు ఒకటి అనొచ్చు, అమిత్ షా గారు చేసిన దాంట్లో ఓ పెద్ద కోటలు కట్టుకుంటుర్రు వాళ్ళు నక్సలైట్లు పోయి, లేకపోతే ఆధునిక జీవితం అనుభవిస్తుర్రు, లేకపోతే లగ్జరీస్ వాళ్ళు అనుభవిస్తుర్రు, వాళ్ళు ప్రజలను హింస పెడుతుర్రు, ప్రజలను చంపుతుర్రు వాళ్ళు అంటే నువ్వు ప్రజల మీద అప్పుడు మాట్లాడినా అందం ఉంటుంది, వాళ్ళ ఒక పద్ధతి ఉంటుంది. కానీ ప్రజల పక్షాన నిజంగా కూడా అనొద్దు, కానీ ఎక్కడో కాదు, నువ్వు దండకారణ్యం చాలా దూరం, కానీ ఒక 35 ఏళ్ల కింద జమీల్ గారు మన పల్లెటూర్లలో ఇక్కడ ఉత్తర తెలంగాణలో కానీ కరీంనగర్ కానీ ఈ ప్రాంతంలో అసలు ఎట్లాంటి పరిస్థితిలో ఉండేది? భూములు గుంజుకునేది, జాగాలు గుంజుకునేది, అసలు విద్యా వ్యవస్థ లేదు. ఈ వ్యవస్థ అంతా కొంచెం మనుషులకు ఈ వ్యవస్థను సృష్టించిందంతా కూడా ఎంత లేదన్నా కానీ ఆ మావోయిస్టులదో, పీపుల్స్ వారిదో, నక్సలైట్లదో కొంత పాత్ర ఉందో మాట వాస్తవంగా ఒప్పుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు అన్నట్టుగా మనువాద సిద్ధాంతంలో ఈ యొక్క సిద్ధాంతానికి పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం సమూలంగా ఈ కమ్యూనిజాన్ని ఒక మావోయిస్టులనే కాదు, మీరు చిన్నగా మీరు ఇవాళ బెంగాల్లో కానీ కమ్యూనిస్టులను కూడా అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద, వర్ణాల పేరు మీద ఒక యుద్ధం ప్రకటించి లేనిపోని అపోహలు ప్రజల మధ్యన చూపెట్టి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి సందర్భం. కానీ ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు సపోజ్ చెప్పాడండి కోకోకోలా నడవాలి, ప్రపంచంలో ఎక్కడో ఎవందో కోకోకోలా నడవాలంటే ఇక్కడ కళ్ళు గీత కార్మికులని కళ్ళుని బంద్ చేయాలి. కళ్ళుని బంద్ చేయాలంటే ఏం చేయాలి? కళ్ళు మీద హక్కులు గౌడనలకు తీసేయాలి. అట్లనే ఇంకొక బ్రాండ్ నడపాలంటే, లేకపోతే విస్కీలు నడపాలంటే ఇంకొకటి బంద్ చేయాలి. ఎందుకు? దీని వెనక కుట్రలు ఉంటాయి. సేమ్ ఈ మావోయిస్టు ఉద్యమాన్ని కూడా కొంత మావోయిస్టులు కూడా కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకోవచ్చు, నేను అన్ని అన్నాను. కానీ వాళ్ళు ఈ పాటికే నేను ఒకటే అంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్నేళ్ల ప్రయాణంలో కొంత విజయాలు సాధించినప్పటికీ ఇంకా ప్రజల పక్షాన, లేకపోతే ఈ ఆధునిక ఈ శాస్త్రీయత పెరిగిన కారణంగా మనం కూడా ప్రజలకు చేరుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా చైతన్యవంతులు ప్రజలను చేసి ఓటు హక్కుని మీరు ఎంత ఖండించినా కానీ ఆ పద్ధతులకి మీరు కొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ నేను ఇట్లనే పోతాము. ఇంకా ఏంటంటే నిజంగా ఆధునికత ప్రభుత్వాల దగ్గర లేనప్పుడు నక్సలైట్ల దగ్గర ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రీయత బాగా పెరిగిన తర్వాత, ఈ దేశాల మధ్యన శాస్త్రీయ ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద పని కాదు. ఇప్పుడు ఒక డ్రోన్ కెమెరాను పెడితే అడవులు ఉన్నటువంటి చెట్టు, చేమ, పుట్ట, పురుగు అన్నీ వస్తాయి. అవన్నింటినీ కూడా మనం వీడియో తీసుకోవచ్చు. ఎంత ఏదైనా మనుషుల యొక్క, జంతువుల యొక్క వాళ్ళ అవశేషాలు ఎక్కడున్నా కూడా గుర్తించాల్సిన టెక్నాలజీ ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా, ఎందుకంటే మీరు ఎప్పుడైతే పీపుల్స్ వార్ అనేది మావోయిస్టు వైపు ఎప్పుడైతే వెళ్ళిందో, మీకు కళ్ళ ముంగట్టున్నటువంటి ప్రచండ గారు నేపాల్లో ఆయన వచ్చి ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఆయన ఓటాకు వినియోగించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎన్నికలలో నిలబడ్డారు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే మీరు ప్రజల పక్షాన వచ్చి లోపలికి వచ్చి, ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చినటువంటి కొంతమంది ఇప్పుడు మావోయిస్టులుగా ఉన్నటువంటి సీతక్క కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేముల వీరేశం కానీ, జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి కొంత ఇంత మేలు చేస్తున్నారు ప్రజలకు. అట్లనే ఈ మావోయిస్టులు కూడా కొంత పందాన్ని మార్చుకుంటే, వాళ్ళ మనుగడ ఉండే ఇంకా బెటర్గా
బెటర్ గా ప్రజలకు ఒక మంచి చేసే ఆలోచన ఉంటుండే. ఎందుకంటే ప్రాణాలు కోల్పోతుంటే నిజంగా కూడా బాధాకరం జమీల్ గారు, వాళ్ళ ప్రాణాలు. ఎందుకంటే ఆ బిడ్డలను చూస్తుంటే ఎవరి కోసం పోయి ఏమైంది. అందుకే ఒకటి అంటారు, చాలా పాటలు ఉన్నాయి కానీ నేను అంత అది కాదు కానీ, నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్క మీరై దారి చూపుతారా, ఏ తల్లి కన్నదో, ఏ తల్లి బిడ్డలైనా మన బిడ్డలేరు, ఈ భారతదేశం బిడ్డలే. చనిపోతుంటే బాధాకరంగా ఉంది. ఇక్కడ హింసాయుతమైనటువంటి ప్రభుత్వాలు వాతావరణాన్ని తీసుకోవద్దు. ఇది అమిత్ షా గారు కూడా పునరాలోచన చేయాలి. మేము నక్సలైట్లను తుడిచిపెడతాము, మావోయిస్టులను తుడిచిపెట్టేస్తాము, లేకపోతే ప్రజా సంఘాలు. మీ ఇంతకుముందు సార్ ఒక మంచి మాట అన్నాడు, ఇంకా ప్రజాస్వామ్యంగా ప్రజా సంఘాలు చైతన్యపడతారు. సార్ ప్రజా సంఘాలు కాదు సార్, నోరెత్తితే కూడా నోటును కుట్టుతున్నారు సార్ ఈ సంఘాలల్లో. ఈ ప్రజాస్వామ్య దేశంలో తుపాకులు పెట్టి రాత్రిపూట పెట్టుకొని ఈ యొక్క అండ్లకెళ్ళి వచ్చినటువంటి నక్సలైట్లకెళ్ళి రూపాంతరం చెందినటువంటి దొంగలని వాళ్ళని పెట్టుకొని కోవర్ట్ ఆపరేషన్లు చేసి మా భువనగిరి ప్రాంతంలో నయీం కానీ, ఆడు జగన్ నాగరాజు కానీ, సమ్మయ్యన్ కానీ వీళ్ళందరినీ పెట్టుకొని అసలు ప్రజలని మీరు అనుకుంటున్నట్టు మీకు తెలియంది కాదు, నల్లతాచులని వీళ్ళని వాళ్ళని పెట్టుకొని ప్రజా సంఘాలను కూడా హింసకు గురి చేస్తున్నారు. మీరు చూడలేదమ్మా, మీ దాంట్లో ఒక దాంట్లో పనిచేసినటువంటి సాయిబాబా గారు ప్రజల గురించి మాట్లాడితే ఆయన తీసుకుపోయి ఒక కాళ్ళు లేవు, ఒక వికలాంగుడు ఆయన చైతన్యంతో ఉండి ఒక ఎక్కడో ఉన్నటువంటి ఢిల్లీలో ప్రొఫెసర్ చేస్తున్నటువంటి వాళ్ళని అనాగరికంగా అనాలోచితంగా తీసుకుపోయి జైల్లో పెట్టి హింసకు గురి చేసినటువంటి సందర్భం మనం చూడలేదా? నిజంగా కూడా ఆయన ఏదో గట్టిగున్న మనిషి, ఇంకేమన్నా మనిషి కాదు. దాని మీద కూడా ప్రభుత్వాలు అట్లాంటి ఒక వికలాంగుని కూడా తీసుకుపోయి హింసకు గురి చేసి ఆయన ఎంతో చిత్రహింసలకు గురి చేస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇంకా రేపు అసలు ఇట్లాంటి మీలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళని కూడా ఇంకా చిత్రహింసలకు గురి చేసేటువంటి రాజ్యం కుట్రలు అంతది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర నేను అన్నట్టుగా మావోయిస్టులను రూపమాంతం కారు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మనుగడ సాధిస్తారు. ఎక్కడో దగ్గర మళ్ళా వాళ్ళు ఒక మొలకలాగా ఉద్భవించి ప్రజల పట్ల, ప్రజల క్షేమం పట్ల వాళ్ళు ఎప్పుడు మనుగడ సాధిస్తూనే ఉంటారు. కాకుండా ఏంటంటే ఇలా రాడికల్స్, నక్సలైట్లు, పీపుల్స్ వారు, మావోయిస్టు ఎట్లా రూపాంతరం చెందిందో రేపు రానున్న కాలంలో ఇంకో రూపాంతరం చెందుతుంది. కానీ ప్రజా సంఘాలను కానీ, ప్రజల పట్ల ఉన్నటువంటి ఈ మావోయిస్టు లాంటి వాడిని, ఉద్యమకారులను కానీ అణచివేస్తాం అనుకోవడం అది పగటి కల. అమిత్ షా గారు కూడా ఏదో మనువాద సిద్ధాంతం పెట్టి ఈ కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్ణాల పేరు మీద ఈ రాజ్యము చేసే కుట్ర మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. నక్సలైట్ నేనేమంటున్నా, ఉన్నతమైనటువంటి వాళ్ళ జేదీ చచ్చిపోయాడు, ఇంతకుముందు చాలా పెద్ద వాళ్ళు చనిపోయారు. మీరు కూడా పందాన్ని మార్చుకొని ఆ తుపాకీ కొట్టందారని వస్తున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్య ఓటు ద్వారా కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా కూడా మీరు ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవడం కోసమన్నా మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణ గారు, దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తాము అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నక్సలైట్ ఉద్యమం మొదలైంది. కానీ అనేక మార్పులు వచ్చాయి. ఏఐ గ్లోబల్ విలేజ్గా, ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా జీవన విధానం కూడా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న సమస్యలను, ఈరోజు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈరోజు నా పూట ఎట్లా గడవాలి అనేది మనం ఉన్నది. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించే వాళ్ళకు శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ వ్యవస్థలో దీర్ఘకాలిక పోరాటం మాత్రం సాధ్యం కాదు అని మనకు తెలిసి వచ్చింది. ఒక చిన్నది, శక్తి లేదని లేదు ప్రజల దగ్గర, శక్తి హీనులను తయారు చేస్తున్నారు. ఎస్, వారి మీద ఒత్తిడి పెరుగుతుంది. మానసిక స్థితిని ఈ మీడియా గాని, ఈ పెట్టుబడిదారులు గాని వీళ్ళందరినీ శక్తి హీనులను చేస్తున్నారు ప్రజలని. ఎస్, అయితే ఇదే విషయంపై ఈరోజు 3 తరాలు జరిగిపోయాయి. 3 తరాలు అంటే దాదాపుగా 60, 67, 70 సంవత్సరాల ఈ దీర్ఘకాలిక పోరాటంలో అనేక మంది చనిపోయారు. ఇటు పోలీసుల వైపు నుండి కానీ, ఇటు నక్సలైట్ల వైపులో కానీ, సామాన్యులు కానీ అనేక మంది చనిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం అమిత్ షా చాలా క్లియర్గా చెప్పేశారు. ఏంటంటే వాళ్ళతో చర్చల విషయంలో ఎలాంటి ఏమీ లేదు, ఖచ్చితంగా మేము వాళ్ళను తూర్చిపెడతాము అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ప్రజాసంఘవాదిగా, IFTU రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఈ అమిత్ షా చెప్పిన విషయంపై మావోయిస్ట్ పార్టీ ఎలాంటి
ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న సంఘటనకు ప్రతీకారంగా ఇంకో సంఘటనకు ప్రతీకారంగా ఇంకో సంఘటన ఇది జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా తీసుకెళ్తారండి? ఒకటి సార్, ఇవాళ మనం సాయుధ పోరాటం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి చివరి పోరాట దశ. అది ఇవాళ ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. ఇవాళ దేశంలో ధరలు, నిరుద్యోగం, రైతులు, కూలీల సమస్య, అనేక సమస్యలు ఇవాళ మనం టేకప్ చేయలేకపోతున్నాం. ఇవాళ ప్రజా సంఘాల యొక్క ధర్నాలు కానీ, ప్రజా సంఘాల నిరసనలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ వేలాది లక్షలాది మంది ప్రజలు రానటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఇవాళ మనం సాయుధ పోరాటం 70 ఏళ్ళ నుంచి మొదలేసినా కూడా ఇవాళ ప్రభుత్వాలు బలవంతమైనటువంటి ప్రభుత్వాల సాయుధ సంపత్తి చాలా పెద్దది, ఆర్థిక వనరులు పెద్దవి. ఇవాళ దానికి తగ్గట్టుగా ఇవాళ మన ఉద్యమాలు లేవు. కానీ మనం సాయుధ పోరాటం చేయాల్సిందే. కానీ ఈరోజు అంతకంటే మించి రెట్టింపైనటువంటి దాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు మాత్రమే దేశంలో విప్లవం విజయవంతమైంది. అది ప్రపంచంలో చైనాలో కావచ్చు, రష్యాలో కావచ్చు, అవన్నీ కూడా వియత్నాంలో కావచ్చు చాలా రుజువు చేసినటువంటిది. శత్రువు బలంగా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎత్తుగడలతో మనం పని చేయాలి, మన ఉద్యమంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఏ రకమైనటువంటి వ్యూహాలతో పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది మనం రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సమీక్షించుకొని తిరిగి నష్టపోతున్నటువంటి ఉద్యమాలకు జీవం పోసి నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోయినట్టయితే ఇవాళ ఏదైతే పందా అమలు చేస్తున్నామని అనుకుంటున్నారో అది తీవ్రమైనటువంటి నష్టాలకు దారి తీయక తప్పదు, తీస్తుంది. ఆ విధంగా మనం చూసాం. ఇవాళ చాలా ఉద్యమాలు నష్టపోయినాయి. ఇవాళ ఉద్యమాలన్నీ కూడా బ్రతికున్నట్టయితే ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు ఉండేటువంటి పరిస్థితి ఉంటే, ఇవాళ పార్లమెంటరీ పందాలో ఉన్నటువంటి సిపిఎం లాంటి వాళ్ళ పరిస్థితి కూడా అందమే ఉంది. ఇవాళ వాళ్ళకు కూడా ఎక్కడ ప్రాతినిధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఒకనాడు ప్రభుత్వాలు స్థాపించినప్పటికీ కూడా సాధించి పెట్టింది ఏమి లేదు. ఇవాళ ప్రజలు కూడా ఇవాళ ఏ కమ్యూనిస్ట్ పార్టీ వెనుక కూడా ఇవాళ ప్రజలు ఇంకా సమీకరించబడతలేదు. చాలా తక్కువ సంఖ్యలో దానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల కారణం. అంతేకాకుండా ఈ మారుతున్నటువంటి పరిస్థితుల మీద కూడా మనం అంచనా కలిగి ఉండాలి. పిడివాదంగా కాకుండా ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మన ఆలోచనలు మారాలి, మన పందా మారాలి. ఉద్యమాన్ని మనం ఇంత కష్టపడి ఇన్నేళ్ల త్యాగాలతో నిర్మించుకున్నటువంటి ఉద్యమాలు మన కళ్ళ ముందే అవి పతనమైపోతుంటే వాటిని చూస్తూ మనం ఆ జాలి పడడం తప్ప ఏమీ లేదు. అవి రక్షించుకోవాలంటే పార్టీ ఆలోచించాలి, సమీక్షించాలి. ఈ యొక్క మరణ హోమాన్ని ప్రజలను, ఆదివాసుల్ని ఏ విధంగా మనం వాళ్ళని బయటపడేస్తామన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఆ పార్టీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అమిత్ షా ఒక్కడు కాదు కదా, దాని వెనుకున్నటువంటి RSS, బజరంగ్ దళ్, బీజేపీ, మతోన్మాద శక్తులు అన్ని కలిస్తేనే ఇవాళ బీజేపీ. కనుక మిగతా బూర్జువా పార్టీలాగా బీజేపీ అనేటువంటి కాదు. బీజేపీ ఖచ్చితంగా కరుడు గట్టినటువంటి నియంత ఇవాళ అమిత్ షా ఖచ్చితంగా నేను నిర్మూలన చేస్తా అనేటువంటి ఒక శబదంతో ఉన్నాడు. ఆయన రోజుకు లెక్కలు వేసుకుంటున్నాడు, రోజుకి ఎంతమంది చచ్చిపోతారని చెప్పి. కానీ ఇవాళ వాడు ఎన్ని లెక్కలు చూసుకున్నా సరే దేశంలో విప్లవోద్యమాలు బలపడతాయి. అయితే ఇలాంటి నిర్బంధాల వలన కాస్త బలహీనంగా పడచ్చు, కానీ రేపు మళ్ళీ అవి తిరిగి బలపడతాయి. కానీ నష్టాలు మాత్రం చాలా బలంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ దీని నుంచి బయటపడడానికి అనేక మార్గాల్ని ఆలోచించాలి. ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజల నిరసనల ద్వారా ప్రజల్లో కొద్దిగా ఈ ఆందోళన మొదలైతే తప్ప దేశంలో ఉండేటువంటి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఆ ప్రభావం పడితే తప్ప అది ఆలోచనలో పడేటట్టు లేదు. రైట్, ఓకే కృష్ణ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, మనకేదైతే లెక్కలు అందుతున్నాయి దాని ప్రకారం ఈ రోజు వరకు ఏదైతే దండకాని అనే ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది కేవలం నక్సలైట్లు ప్రభావం ఉన్న ఆ చోటనే అభివృద్ధి కాలేదు. అందుకు దాన్ని భిన్నంగా ఎప్పుడైతే బీజేపీ పార్టీ
అధికారంలో వచ్చిన తర్వాత నక్సలైట్లకు సంబంధించిన ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో మొత్తం తగ్గుముఖం పడ్డాయి. సెక్యూరిటీ పర్సన్స్ ఎప్పుడైతే చనిపోయారో అక్కడ తగ్గుముఖం పడ్డాయి. నక్సలైట్స్లే మ్యాక్సిమం చనిపోయారు. అలాగే వేల ఎకరాలకు సంబంధించిన అక్కడ రోడ్లు కూడా అంటే మ్యాక్సిమం రోడ్స్ కూడా మ్యాక్సిమం అక్కడ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. రూరల్ ఏరియాస్లో కూడా ఈరోజు వెసులుబాటులో అయ్యేటట్టుగా ప్రతి చోట రోడ్లు కూడా వేయడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన కూడా విద్యకు సంబంధించి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. మొబైల్ టవర్స్ని ఏర్పాటు చేశాం. ఇంత చెప్తున్న ఒక విషయం మాత్రం దాంట్లో ఇప్పుడు మనం చెప్తున్నగా దీంట్లో మనకి ఏదైతే స్ట్రాటజికల్లీ వాళ్ళ డేటా అవైలబుల్ ఉందో దీని ప్రకారం మనం చూసుకుంటా పోతే కానీ ఆదివాసీల బ్రతుకులు మాత్రం అలా తెదంగా అలాగే ఇప్పటి వరకు ఒక్క ఆదివాసీ కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా జీవితాలు మారలేదు. దీని మీద కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి డిస్కషన్ జరిగింది. నిజంగా ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది ప్యానలిస్ట్. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది నిజంగా చాలా అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా హింస అనేది ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. ఇది ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు ముఖ్యంగా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే హింస ద్వారా మనం ఏది కూడా మంచిని సాధించలేం. ఇప్పుడు ప్రజల కోసం పోరాడే గొంతు ఏదైనా కానివ్వండి దాన్ని మనం ఒక సమన్వయ దృష్టిలో తీసుకొని ఒక మంచి ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు సివిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి అణిచివేత అనేది అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు కోరుకున్నది ఏంటి, వాళ్లకు నిజంగా ప్రజల తరఫున పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అవన్నిటినీ కనుక ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ దిశలో మనం నిజంగా రైట్ ఫ్రేమ్వర్క్లో వెళ్తామో అప్పుడు మనం పోరాడవలసింది నక్సల్స్ అనే వ్యక్తులు దేనికోసం పోరాడుతున్నారో దానికోసం పోరాడాలి. అంతేగాని నక్సల్స్ మీద మనం పోరాటం చేసి వాళ్ళని అంతం చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్య అనేది ఎప్పుడు కూడా అది పరిష్కారం కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అసలు ఒక విప్లవ భావం ఏర్పడింది అంటే దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఆ ఆంతర్యం వెనక గనక మనం దృష్టి సారిస్తే తప్పక మనము ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఇంతవరకు కూడా నక్సలైట్స్ కానివ్వండి మావోయిస్ట్ కానివ్వండి పరోక్షమైనటువంటి పోరాటం చేశారు. అంటే దే హ్యావ్ గివన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఆర్ ఈ ప్రజలను చైతన్యపరిచే దిశ కానివ్వండి హక్కుల సాధనకు కూడా ఇండైరెక్ట్ వేలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ మారింది, ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం మారింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి రకరకాలైన మార్పుల్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నిజంగా చేరువ కావాల్సి ఉంటే వీళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగానే పార్లమెంటరీ ఇప్పుడు పద్ధతి ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకు బ్యాలెట్ అనేది ఒక ప్రామాణికంగా ఇచ్చిందో అలా కూడా వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుంది. మన ప్యానలిస్టులు కూడా చాలామంది అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కాబట్టి నిజంగా కూడా ఇటువంటి పోరాటం ఒక మంచి దశను అందుకుంటుందని మనం భావిస్తూ ఈ యొక్క చర్చల యొక్క సారాంశం ఏంటి అంటే ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఒక ఆపరేషన్ కానివ్వండి ఒక యాక్టివిటీ చేపట్టే ముందు పూర్వాపరాలు బాగా ఆలోచించాలి. అంతేగాని ఒక మూసలో పోరాదు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే బీజేపీ కానివ్వండి రెండు పార్టీలు కూడా పెద్దగా ఈ విషయంలో విజయం సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్లగా మనకు బీజేపీ ఉంది కానీ అంతకుముందు ఎన్నో ఏళ్లగా కాంగ్రెస్ ఉంది. మరి అప్పుడు కాంగ్రెస్లో కూడా మనకి ఎటువంటి పురోగతి లేదు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని ఉంటే ఇప్పుడు బీజేపీ హయాంలో ఈ సమస్య ఉండేదే కాదు. కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైంది, అలాగే కొనసాగుతూ ఉంది. కాబట్టి పరిష్కారం అనేది చర్చల ద్వారానే సాధ్యం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. మనం ఈరోజు చర్చలో చూసాము అనేక మార్లు ఎవరైతే మన ప్యానలిస్టులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక మాత్రం చెప్పారు. ఒక మనిషిని చంపొచ్చు కానీ ఏమని ఆశయాన్ని చంపలేరు. ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆలోచన విధానాన్ని చంపలేము. దానికి సంబంధించిన ఆలోచన విధానాన్ని చంపేయాలంటే ఆలోచన విధానాన్ని మార్పు రావాలంటే అక్కడ పురోగతి కావాలి,
విద్య రావాలి, వైద్యం రావాలి. వారు ఏదైతే హక్కుల గురించి మాట్లాడుతున్నారో ఆ హక్కులు వారికి చేరేటట్టు విధంగా చేయాలి. వేల కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఎవరికి చేరవలసిందో వారికి చేరుతున్నాయా? వారికి సరి అయిన వారికి ఏదైతే ఆహారం కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానీ అందుతున్నాయా? దాని మీద మనం దృష్టి సారించాల్సిన ఉన్నది. అది మాయిస్ట్ పార్టీయే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీయే కానివ్వండి, బీజేపీ పార్టీయే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమాజంలో మార్పు రావాలంటే ఎవరి హక్కుల గురించి మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మీరు పోరాటం చేస్తున్నారో, ఎవరి గురించి పోరాటం చేస్తున్న వారి మీద మీరు తుపాకులు ఎత్తి పెడుతున్నారో దాన్ని ఒక్కసారి దించి సుదీర్ఘంగా ఆలోచించి చర్చల విషయంలో ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడి ఈ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చేసుకుంటాం అనే ఒక ఆలోచనను ముంగట సాగిస్తూ ఈ మరణ హోమాన్ని తగ్గించాలని, అలాగే ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని సృష్టించి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో అది ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట ఏదైతే రావాల్సినది వాళ్లకు చేరవలసింది చేరితే మాత్రం ఖచ్చితంగా దీనికి సమస్యకు పరిష్కారం అవుతుంది భావిస్తూ ఫోర్త్ సైజ్ టీవీలో ఈరోజు ప్రత్యేక చర్చలో పాల్గొన్నందుకు తిరుపతయ్య గారికి, అలాగే అమరేందర్ గారికి, ఐఎఫ్టియు అధ్యక్షుడైనటు కృష్ణ గారికి, అలాగే ప్రత్యేక ధన్యవాదాలు మా సుధాకర్ శర్మ గారికి చెప్తూ మరో అంశంపై మీ ముందుకు మరొకసారి వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్త్ సైజ్ టీవీ.